పుట్టిన తర్వాత 7 సంవత్సరాల వరకు కూడా ఉమ్, మన బ్రెయిన్ అనేది, మన మైండ్ అనేది స్పాంజ్ లాగా పనిచేస్తుంది. ఒక స్పాంజ్ని మీరు ఎక్కడ పెడితే అది పీల్చుకుంటుంది. ఉమ్, అది ఏ లిక్విడ్ మీద పెడితే ఆ లిక్విడ్ని పీల్చుకోవడమే స్పాంజ్ యొక్క నేచర్. ఉమ్, సో మీకు పుట్టిన తర్వాత పిల్లలకి 7వ సంవత్సరం వయసు వచ్చినంత వరకు కాన్షియస్ మైండ్ ఉండదు, నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉండదు, మీనింగ్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉండదు. ఒక విషయం జరిగింది అనుకోండి వాళ్ళ కళ్ళ ముందు, అది ఎందుకు జరిగిందో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ పని ఏమిటి? అబ్జార్బ్ చేయడం మాత్రమే. స్పాంజ్ లాగా మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అది అబ్జార్బ్ చేయడం మాత్రమే అది చేస్తుంది. అంటే 95% ఆల్రెడీ 7వ సంవత్సరం వయసు కల్లా మ్యాక్సిమం వాళ్ళు ఏమి చూడాలో చూసేశారు, ఏమి వినాలో వినేశారు, ఏమి జరగాలో అన్ని ఎక్స్పీరియన్స్ చేసేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఎక్కడ జరిగాయి? మరి కుటుంబాల్లోనే జరిగాయి, పేరెంట్స్తోనే జరిగాయి, సరౌండింగ్స్లోనే జరిగాయి. అంటే వాళ్ళకు ఆలోచించుకునే కెపాసిటీ బిల్డ్ అయ్యే లోపలే సగం సాఫ్ట్వేర్ బిల్డ్ అయిపోయింది. అక్కడ తల్లిదండ్రులుగా జాగ్రత్త పడాల్సింది ఏమిటి? ముందు అసలు ఈ పిల్లల ముందు మనం ఎలా మాట్లాడుకోవాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఏమి తినాలి, మనం ఏమి తాగాలి, మనం ఏ రకంగా స్ట్రేంజర్స్తో మాట్లాడాలి, మన ఇంట్లో గెస్ట్లు వస్తే ఎలా పలకరించాలి, ఆ ఫాదర్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఆ ఫాదర్ ఎలా బిహేవ్ చేయాలి, ఆ ఫాదర్ యొక్క కమిట్మెంట్ ఎలా ఉంది, ఆ ఫాదర్ యొక్క రియాక్షన్స్ ఎలాగ ఉన్నాయి, ఆ ఫాదర్ యొక్క రెస్పాన్సులు ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? స్పాంజ్. ఆ స్పాంజ్ లాంటి మైండ్తో బ్రెయిన్తో ఉన్నటువంటి బిడ్డ ఆల్రెడీ పీల్చేసుకుంటున్నాడుగా. ఇది 7వ సంవత్సరం వయసు వరకు జరిగేటటువంటి ఒక ప్రక్రియ అండి.